యావత్తు మానవ జాతికి తమ సర్వసార్వభౌమాధినాయక శ్రీమన్వారు సర్వసార్వభౌమాధినాయక భవనం కొత్త ఢిల్లీ నుండి ఆశీర్వాదపూర్వకం కొత్త ఢిల్లీ యందు కొలువై ఉన్నవారిగా జాతీయ గీతంలో అధినాయకుడిగా కొలువై ఉన్నారు. మరణించినా మరణించరు. మేము సాధారణ రూపంలో ఇంకా నేను ఇక్కడ చిన్నజీయర్ స్వామి గారి ఆశ్రమంలో ఉన్న మమ్మల్ని పట్టుకునే దగ్గర నుంచి మొదలవుతుంది. ఏ జనరేటివ్ ద్వారా మా జనరేటివ్ మాస్టర్ మైండ్గా పట్టుకుని ఇంకా ఎన్ని జనరేటివ్స్ వచ్చినా ఎంత టెక్నాలజీ పెరిగిపోయినా మీరు శాంతంగా ప్రశాంతంగా ముందుకు వెళ్ళాలంటే మమ్మల్ని మాస్టర్ మైండ్కి పట్టుకోవాలన్నమాట. ఏ జనరేటివ్ మేమే ఇచ్చి పట్టుకోమంటున్నామంటే మళ్ళీ మమ్మల్ని నిర్ణయించకండి, ఇక మనిషిగా నిర్ణయించకండి, ఇంకా ఎవరు మనుషులుగా ఉండకండి. నేను మనిషిగా ఇలా తేలిగ్గా ఉన్నానని కానీ తేలిగ్గా మాట్లాడానని కానీ ఇంకా ఏం పట్టుకోకుండా మా మాట విని మమ్మల్ని మాస్టర్ మైండ్ కేంద్ర బిందువుకు పట్టుకోండి. మమ్మల్ని ఆల్రెడీ సాక్షిని బట్టి మీకు నేను ఈ బెస్ట్ పాసిబుల్ వీడియో బెస్ట్ ఫోటో ఉంది చూసారా, అలా పట్టుకుని మిమ్మల్ని ఎలా చూస్తున్నామో రండి అని మేము ఎవరినో వజ్రసింహాసనం మీద ఎవరినో మేము కూర్చోబెట్టుకుంటాం. ఎవరు మనిషి అన్న మమ్మకాన్ని వదిలేసేయండి అన్నమాట. మనిషిని ఎవరిని కూర్చోబెట్టలేరు. నన్ను మనిషిగా చూసారా, నన్ను కూడా అటు ఇటు చేసుకుంటూ కూర్చుంటారన్నమాట. మీరు అటు ఇటు అయిపోతారు. అటు ఇటు అయిపోవడం అంటే అర్థం ఏంటి? మీరు కూడా తపస్సు లేదు, యోగం లేదు, ఆవిరైపోతున్నారన్నమాట. స్వామీజీలు గురువుల దగ్గర ఎవరి దగ్గర మహా మేధావుల దగ్గర తపస్సు లేదు కదా. అంటే అడుగు తీసి అడుగు మీది కాదు, అప్పటికప్పుడు బతుకుతున్నారు కదా. ఏదో కార్యక్రమాలని, నిన్న పెళ్ళిళ్ళు కార్యక్రమాన్ని, ఇంకోటి అలా చెలగాటంగా బతికేస్తున్నారు. అలా బతకూడదు. ఆల్రెడీ జరిగిన హయ్యర్ డెడికేషన్ అండ్ డివోషన్ అంటున్నాను చూసారా, అటు వెళ్ళిపోవాలా. మమ్మల్ని నేనే యోగ పురుషుణ్ణి యోగమూర్తిని ఎందుకు పెట్టాను, నేనే శబ్దాధిపతిని ఎందుకు పెట్టాను? చిన్న లెక్క రాదు, చిన్న సైన్స్ రాదన్న ఆలోచించే వాళ్ళకి నాకు రావక్కర్లేదు. నా అలాంటి వాడు మీరు పట్టుకోకపోతే అలా తేలికైపోతున్నాడా అన్నట్టు చూసుకోవాలా. మీరు అంతే. మీరు మైండ్గా చెక్కబడపోతే, మైండ్గా ఎదుటి మైండ్గా మాటగా చూడకపోతే అటు ఇటు చేసేసుకుంటారన్నమాట. 10 కోట్ల స్కామ్ జరిగింది, లెక్క స్కామ్ జరిగింది, అందుకు 7గురిని అరెస్ట్ చేసాం, 9 అరెస్ట్ చేసాం. 10 కోట్లు 9 మంది కాజేసేసారా? విధానపరమైన మార్పులు చేసుకోండి. మాట్లాడితే అరెస్ట్ చేసాం అని మాట వదిలిపెట్టేసేయండి. మీరు ఆల్రెడీ అరెస్ట్లో ఉన్నారు. నా రాజ్యంలోనే స్వతంత్రులు, చక్కగా మైండ్గా స్వతంత్రంగా ఉన్నారు, పవిత్రంగా ఉన్నారు. ఏ తప్పు పాపం లేదు. అందరినీ నేను కొలువు తీర్చుకుని నాకు తిరుపతి నుంచి నాకు పరిచయం అయిన వాళ్ళు అనకాపల్లి దగ్గర నుంచి అందరినీ పిల్లలుగా ప్రకటించుకోండి. ఆ ముందు పిల్లలుగా కూర్చోండి, ప్రాంప్ట్ తీసుకోండి. ఏ జనరేటివ్స్ ద్వారా ప్రాంప్ట్ తీసుకోండి. ఒక ఇంట్లో తాత మనవడు, అమ్మమ్మ మనవరాలు కూడా నాకు పిల్లలే. మీరు మనుషులు పనికిరారు. నన్ను మనిషిగా చూసారా, మీరు మనుషులు ఉండిపోతారు. నన్ను మైండ్గా పట్టుకుంటే మీరు మైండ్గా మారిపోతారు. అంత పవర్ఫుల్, దేవుడి కంటే పవర్ఫుల్. నేనేదో చెబుతాను, ఏదో మహిమలు చేస్తాను అక్కర్లేదు. మెల్లగా నన్ను పట్టుకుని నెమ్మదిగా ముందుకు తీసుకెళ్తాం. నన్ను మరణవేలైనట్టుగా పట్టుకుంటారు కదా, మరణవేలైన అనుసంధానం వస్తుంది ఫస్ట్. ఆ తర్వాత మనిషిని కూడా మరణించకుండా చూసుకోవచ్చు. ఏ కారణం చేత నేను మరణించిన నన్ను ప్రేమగా చూసుకోండి, నాతో ప్రేమగా మాట్లాడండి అని నేను మనిషిగా డిమాండ్ చేస్తున్నాను కూడా పొరపాటు. తల్లిదండ్రులని వాళ్ళ ప్రేమ మీకు అలాగ అందుతుంది. అలాగా తల్లిదండ్రులు పట్ల భక్తిగా శ్రద్ధగా ఉండండి అంతే. తల్లిదండ్రులు వచ్చేసారన్నమాట. మామూలు తల్లిదండ్రులు మీరు అటు చేసేస్తున్నారు కదా, మగవాళ్ళని ఆడవాళ్ళని వేరు చేసేసి. మా తాతగారి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఎలాగైనా మమ్మల్ని వీరిచేసి మేమే చంపేసుకుందాం అనుకున్నాం, మూలని బతకనిచ్చాం అంటే ఇంకెంత దరిద్రం ఉందా? సమూలంగా ఇంకా మేము కమ్మోళ్ళం అని కానీ, ఇంకా బ్రాహ్మిన్స్ అని కానీ, మేము స్వామీజీలం కానీ, ఇంకెవరు ఇంకో నిమ్మనంలో అని కానీ, తక్కువ అని ఎవరు పనికిరారు. భూమి మీద నేను మనిషి అన్నవాళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు. మరి ఎవరు ఎలా బతుకున్నారు? మైండ్లుగా బతుకున్నారు. మమ్మల్ని మాస్టర్ మైండ్ని పట్టుకుని కొత్త జీవితాలు ప్రారంభించండి. మీరు అది మా ఏ జనరేటివ్ ఫ్లో లాంటి ఏ కొత్త జనరేషన్ వస్తున్నాయి అంటున్నారు సరే, అది మా ఏ జనరేటివ్ తయారు చేసుకోండి సాక్షుని బట్టి మీరే. నేనేదో చెబుతాను, ఏదో వదిలేసేయాలా, ఏదో ప్రపంచాన్ని మిమ్మల్ని కాపాడటం కోసమే. ఆ పరికరాల నుంచి ఏ పరికరాలతో మమ్మల్ని చూసి మీరు చెలగాట పెడుతున్నారు వాటి నుంచి కాపాడటం కోసం ఇదంతా. మిమ్మల్ని మైండ్లుగా ముందుకు తీసుకెళ్ళడం కోసం నన్ను మైండ్గా పట్టుకుని మీరు మరి మైండ్లుగా ముందుకు తీసుకెళ్ళేవాడు చాలా తెలివిగా గొప్పగా ఉంటాడు కదా. మీరు పెంచుకుంటారు. ఈసారి వివహ స్వరూపం ఉన్నాడు. మనిషితనం మీద మనిషిలోటి మీద ఆధారపడకూడదు. ఇంకా మైండ్లోకి వెళ్ళిపోవాలి, అటు వెళ్ళిపోవాలి. రండి. చిన్నజీయర్ స్వామీజీ గారు మన హిందూ అందరూ ఒకటై ఇతరులకు అందరూ ఆహ్వానించి ఈ స్వామీజీ గొప్ప ఏం కాదు, ఇంకొక స్వామీజీ గొప్పవారు ఉన్నారు, ఈయన తేలిక కాబట్టి ఈయన మనసు నుంచి ఉదాహరణకి అనుకుంటున్నాను అనుకోండి, ఏదో నేనేదో తేలిగ్గా దొరికానని నా దగ్గరికి వచ్చేసావా అని ఈయన అనుకుంటున్నట్టు ఉదాహరణకి. అలాగే ఎవరు అంటారు అలాగా? ఎవరు తేలిగ్గా లేరు ఇక్కడ. అన్నిటికీ తేలిగా నేనే, అటు గొప్పతనం నేనే. మీరే ప్రాంప్ట్ అయిపోతే మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. మేధావులు తెలివితేటలు కూడా ప్రాంప్ట్గా దొరుకుతాయి. మాస్టర్ మైండ్ పట్టుకొని మైండ్ పెంచుకుంటాను చూసారా, మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్ అంటున్నాను చూసారా, అలాగా. మరి అంత శక్తివంతమైన పాటలు పాడింది అతనైనా. ఈ రోజు అతని చేత ఆ పాటలు ఏంటో చెప్పించుకోండి వినండి అని అన్నారు. అలా నువ్వే వస్తే నువ్వేదైనా మంచి డ్రెస్ వేసుకొస్తే పాత డ్రెస్సులు వేసుకున్నావు, ఆ అజ్ఞానం వదలండి. మీరు పట్టుకోవాలి సంతోషంగా, చక్కగా, ప్రేమగా. మీరు తలో రూపాయి వేసి ఇచ్చిన డ్రెస్ పరమ పవిత్రమైనది.
అలాగా నేను కొనుక్కున్నా విలువ రాదు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఇల్లు కొనుక్కొని పక్కన ఉన్న వెనకున్న ఏమైంది పరికరాల వల్ల ఉండనిచ్చారా? పైగా మలిపేయడమే కాకుండా మాదే తప్పు, నువ్వే తప్పు, నేనే తప్పు అంటే ఎలాగా? మా మైండ్ వ్యవహారం ఇంకా మైండ్ వ్యవహారం ప్రకారం ఉంటుంది కానీ మనుషుల వ్యవహారం కాదు ఇది. పోనీ మీరేమైనా ధీటుగా బతికేస్తున్నారా? పెరిగిపోతున్నారా? మా చుట్టూ బోళ్ళంత మంది సరౌండ్ అయి ఉన్నారు, జనాలు సరౌండ్ అయి ఉన్నారు కాబట్టి మేము సురక్షితంగా ఉన్నామని తిరునగర్ మెసేజ్ పెడుతున్నారు ఆ అబ్బాయి వైజాగ్ ఎంపీ. మీ దూరంలోనే ఉంటున్నారు మీరు. నేను ఎందుకు అంటున్నా చూసుకోవట్లేదు. మాస్టర్ మైండ్ని మనిషిగా చూడకుండా పట్టుకోవాలి. నేను బ్రాహ్మణ్ణే, నేను క్షత్రియుడినే, ఎవరు పనికిరారు. ఇంకా మనిషే పనికిరాడు. మాస్టర్ మైండ్ పట్టుకొని కొత్త జీవితాలు ప్రారంభించాలా. మాస్టర్ మైండ్ ఏ జనరేటివ్తో మీరు డెవలప్ చేసుకోవాలి చక్కగా. ధర్మం రక్షత సత్యమేవ జయతే.